నటిగా డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం కాకరేపుతోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బంజారాహిల్స్ పిఎస్ లో మొదలైన రగడ గచ్చిబౌలికి చేరింది. తమ నేతల అరెస్టులను ఖండిస్తూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో హస్తం నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇటు బంజారాహిల్స్ పిఎస్ లో విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ ఫిర్యాదుతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఉదయం కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. అంతకుముందు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో హరీష్ రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. నీకు లేదు, ఆ విజ్ఞత నీకు లేదు, ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీ నాయకుడిలాగా, ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. కాంగ్రెస్ ఇలా ఏమైంది? చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది. రాష్ట్రంలో చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు. ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల గురించో, ఒక పాలసీ గురించో, ఒక అభివృద్ధి గురించో ఎప్పుడన్నా మాట్లాడినావా? నువ్వు నోరెత్తితే పేగులు మెడలేసుక తిరుగుతా, గోటీలాడతా. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని, పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల తరపున నిలదీస్తే అక్రమ కేసులు పెడతారని మండిపడ్డారు. ఇదెక్కడి రాజకీయం అని, ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలన్నారు కవిత. మన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలి, మీరు ఉండండి అని అంటే ఏసీపీ గారు రమ్మన్న మీదట, అపాయింట్మెంట్ ఇచ్చిన మీదట వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. ఒక శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏసీపీ గారు ఉండి వారి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది. అక్కడ దాకా పోయినా కూడా ఏసీపీ గారు లేరు, ఎస్ఐ గారు ఉన్నారు, తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు. అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా చూడడం జరిగింది. పొద్దున 10కి అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్లకపోవడం అన్నది డెఫినెట్ గా అన్యాయం. కేవలం 5 తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి వారిని చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు, వివేక్ అన్న గారు, అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపి బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, పిఎస్ కు ఎంతమందితో వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలో తెలియదా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి చేసిన కోవట్ రాజకీయాలను ప్రజలు మర్చిపోలేదన్నారు బల్మూరి వెంకట్.
గతంలో అనేక సందర్భాల్లో మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఆంబోతుని విడిచిపెట్టింది. ఆ ఆంబోతు బయటికి వచ్చి ఊరు పైన పడి ఏది పడుతుంది మాట్లాడుతుంది. ఆ ఆంబోతు కాస్త పిచ్చికుక్క లెక్క మారి ఏడ పడితే ఎవరిని పడితే వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో కలిసి ఒక పరిస్థితి ఉంటుందని చెప్పని ఆ రోజు నేను చెప్తే అసలు ఆ రోజే ఈ ఆంబోతుని పిచ్చికుక్కని అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన పరిస్థితి ఉండే. కానీ అరెస్ట్ చేయకపోయేసరికి ఆ పిచ్చికుక్కకి పిచ్చి ముదిరి ఏదైతే సంబంధించి తనకి తాను ఒక శాసన సభ్యుడు అనేది మర్చిపోయి లేదా శాసన సభ్యుని ఒక అహంకారం నెత్తిపైకి ఎక్కి తనకి తాను ఎక్కువ ఊహించుకొని తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నా ఫోన్ ఏదైతే మాట్లాడుతున్నాయి వింటున్నారు అని చెప్పని చాలా ఎక్కువ ఊహించుకొని అడ్డగోలుగా మాట్లాడేది ఏదైతే ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి చేరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశంలో ఏ రాష్ట్రానికైనా ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాదిలోనే 55,000 ఉద్యోగ నియామకాలు చేపట్టానని ఒక్క తల తగ్గిన క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వరి వస్తే ఉరి అని అన్న పెద్ద మనిషి తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి వేశారని, కావేరీ సీడ్స్ వాళ్ళు 4,200 ఇచ్చి కొన్నారన్నారు. మరి దొరలు పండిస్తే బంగారం ఉంటుందా అని రేవంత్ నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఏ లక్ష్యం కోసం నిరుద్యోగ యువకులు ఉద్యమాల బాట పట్టినరో, ఏ లక్ష్యం కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలు చేసినరో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు కన్న కలలను నెరవేర్చడానికి ఈరోజు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి వాళ్ళను తలలు లెక్క పెడతాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పట్టుదల, ఇది మా పరిపాలనకు గీటురాయి. అందుకే ఈరోజు ఈ లక్ష్య సాధనలో మేము ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా మీరు మమ్మల్ని బలంగా ఆశీర్వదించాలి. ఇట్లు పండించిన వాళ్లకు గతంలో మీకు తెలుసు, ఊరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆనాటి పెద్దలు చెప్పినారు. ఆ మాట చెప్పిన పెద్ద మనిషి మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకున్నాడు. ఆయన పండించిన ఒట్లలో మరి బంగారం ఉందేమో నాకు తెలియదు, కానీ కావేరీ సీడ్స్ అనే సంస్థ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నదయా. మరి దొరలు పండిస్తే ఆ ఒట్లల్లో బంగారం ఉంటుందేమో నాకు తెలియదు, కానీ గజ్వేల్ ఫామ్ హౌస్లో రాష్ట్రమంతా ఊరేస్తే ఊరేసినట్టే అని రైతాంగానికి చెప్పి వారు మాత్రం 150 ఎకరాలల్లో వరి పండించుకుంటే కావేరీ సీడ్స్ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనుగోలు చేసింది. ఆనాటి పరిస్థితులు అవి. ఇప్పటి వరకు డిసెంబర్ 9, 2023 నుండి నవంబర్ 30 తారీఖు 2024 వరకు దాదాపుగా 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈరోజు లాభాలలో నడుస్తుంది. పార్టీలో చేరికలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపులకు ఇప్పటి ఫిరాయింపులకు తేడా ఉందన్నారు టీపీసీసీ చీఫ్. కేసీఆర్ కి పూర్తి మెజార్టీ వచ్చిన ఫిరాయింపులు చేశారని, కానీ తమ ప్రభుత్వాన్ని పడగొడతామని వ్యాఖ్యలు చేసిందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ తల్లిపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లిని దొరసాని చేసి వడ్డానం పెట్టారంటూ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ తల్లిని కేటీఆర్ దొరసాని లెక్క చేశారన్నారు.
కవిత లెక్క వడ్డానం దొరసానిలాగా పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము తెలంగాణ నిండుతనం ఉండేలా చూస్తున్నామని ప్రకటించారు. వంకీలు, నగలు, కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దొరసానిలాగా సృష్టించారు. కాబట్టి మన తెలంగాణ ప్రజల వాళ్ళు ఎట్లా ఉంటారో దాన్ని రూపొందించే విధంగా దాన్ని అంటే దానికి ఎగ్జాంపుల్గా ఉండే విధంగా ఈరోజు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించబోతాం. తెలంగాణ రాష్ట్రంలో ఓ పక్క విజయోత్సవాలు, మరోపక్క అరెస్టులు, ఇంకో పక్క నిరసన సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి కౌంటర్గా బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్ 6 హామీలు 66 అబద్దాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 7న హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ నిరసన సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హాజరు కానున్నారు. నడ్డా వస్తుండటంతో కేడర్కు సమాయత్తం కావాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన వ్యక్తం చేయాలని కమలం నేతలు కంకణం కట్టుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి 6 అబద్దాలు 66 మోసాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2000 పింఛన్ 4000 చేస్తానని, 4000 పెన్షన్ 6000 చేస్తామని చెప్పి ఇంతవరకు పెంచలేదని ధ్వజమెత్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు 66 మోసాలతోటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలిస్తుంది. పాలకులే మారిన మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని చక్రధర్ అనే వ్యక్తి పంచాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హరీష్ రావుపై పంచాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. తనపై కేసు నమోదు చేయడంపై హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు హరీష్ రావు అరెస్టు చేయొద్దంటూ పంచాగుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫిర్యాదు చేసిన చక్రధర్ అనే వ్యక్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీజీపీఎస్సీ నూతన చైర్మన్ గా బూరా వెంకటేశం పదవి బాధ్యతలు చేపట్టారు. నాంపల్లిలోని కమిషన్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇకపై నియామకాల ప్రక్రియను పారదర్శకంగా వేగంగా చేపడతామన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల్లో టీజీపీఎస్సీ పట్ల తిరిగి విశ్వాసాన్ని నింపుతామని తెలిపిన బూరా వెంకటేశం తమపై పూర్తి నమ్మకంతో పరీక్షలకు హాజరు కావాలని అభ్యర్థులను కోరారు. ఐఏఎస్ కావాలని తన కలను కష్టపడి నెరవేర్చుకున్నారని, తన స్వంత రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థుల కలలు నెరవేర్చడానికి 3.5 ఏళ్లు సర్వీసు వదులుకున్నానని తెలియజేశారు. వెల్కమ్ బ్యాక్. ఏపీలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. గతేడాది 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ జరిగింది. కానీ ఈ ఏడాదిలో ఇప్పటికే 10.5 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది ఒక రికార్డ్ అని సీఎం ప్రశంసించారు. 6 నెలల్లో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదని, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయని వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైద్యారంగం పరిస్థితి దయనీయంగా ఉందని, వ్యవసాయ రంగం కూడా కుదిలేదన్నారు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్ కూటమి సర్కార్పై విమర్శలు గుప్పించారు. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని, రైతులకు కనీస మద్దతు ధర రావడం లేదన్నారు. ఇసుకను తక్కువ రేటుకు ఇస్తామని చెప్పి ధరలు రెట్టింపు చేశారన్నారు. జగన్ ఫైర్ అయ్యారు. అయితే ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చిందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. సార్ పథకాలు ఉంటే కదా నువ్వు హలో అని చెప్తే అవతలోడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు.
అది పరిస్థితి. మరోవైపున చూస్తే విచ్చలవిడిగా కరప్షన్. ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబల్. ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు. ప్రతి గ్రామంలోనూ వేలం వేసి బెల్ట్ షాపులు 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు. 6 నెలలు అయిపోయింది. ఇక మనం కూడా ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా. ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు. ఏసీబీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందన్నారు. టీడీపీ పంజరం నుండి ఏసీబీని విడుదల చేయాలన్నారు. అదానీ, జగన్ 1750 కోట్ల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు ఉన్నా మన దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా అని నిలదీశారు. మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు. అంటే మనమంత చేతగాని వాళ్ళమా? సిబిఐ అంత చేతగానిదా? ఈడీ అంత చేతగానిదా? మోడీ అంత చేతగాని వాడా? వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారి ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు. కాబట్టే ఈ రోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో, ఈ డీలు క్యాన్సిల్ అయితే ఆ భారం మన నెత్తిన పడదు, మన ప్రజల నెత్తిన పడదు. కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇక కాకినాడ పోర్టులో భారీగా రేషన్ అక్రమ రవాణా జరిగిందన్నారు. విశాఖ పోర్టు పైన దృష్టి పెట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. లుకౌట్ నోటీసులపై ఘాటుగా స్పందించారు. తాను విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ అనుమతి ఇవ్వాలని ఏమాత్రం ఇంగితం లేకుండా చంద్రబాబు లుకౌట్ నోటీసు ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు పైన పరువు నష్ట దావా వేస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. And also other party leaders. This is the objective. The legal recourse what I have now is next week itself I'll be filing a defamation case and also a criminal case against Chandrababu Naidu and also Mr. K.V. Rao in Delhi for issuing lookout notice to me without even examining me on oath. Secondly, being a member of parliament, I really don't understand how CID department under the leadership of Chandrababu Naidu can take a decision that I'll flee from the country. Is it possible? And wherever I want to go, whether it is a country, any foreign country, I'll have. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం సాధించారని ఇప్పుడు పోరుబాటకు పిలుపునిచ్చారని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. గుంటూరు బ్రాడిపేటలో జరిగిన సమావేశంలో జీవీ ఆంజనేయులు గత ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ పోరుబాటను ప్రకటించారని మండిపడ్డారు. మీరు మోకాళ్లపై నడుస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్తూ క్షమాభిక్ష యాత్ర చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 384 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కళాశాల యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వలేదని, మీ వైఫల్యాల వల్ల విద్యార్థులు అల్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెడ్డి గారు పోరుబాటకు పిలిపించారంట. గతంలో మీరు ఏం సాధించారని, అసలు ఇప్పుడు ఏం జరగలేదని ఈ పోరుబాటకు పిలిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా, మీరు పోరుబాట కంటే క్షమాభిక్ష యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుంది. మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రజలకి క్షమాపణ చెప్తూ ప్రాయచిత్త యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుందని నేను సలహా చెప్తున్నా. గతంలో
నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చిన్నారులు విజ్ఞప్తి చేశారు. ఆనం సార్ మాకు రోడ్డు వేయించండి, కలెక్టర్ సార్ మాకు రోడ్డు కావాలి అంటూ వేడుకున్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చిన్నారులకు పాఠశాలలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అపరిశుభ్రమైన బురద తమపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందులను ఎంఈఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ టీంపై కేసు నమోదైంది. సెక్షన్ 105, 118 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చారు. అయితే ఈ సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకి గురైన బాలుడి పరిస్థితి విషమంగానే ఉంది. గతంలో ఇదే బాలుడు శ్రీతేజ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీతేజ బన్నీ సాంగ్ కి డాన్స్ చేసిన వీడియో చూసైనా హీరో అల్లు అర్జున్ ఇటు స్పందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి PS LVC-59 రాకెట్ ప్రోభా 3 శాటిలైట్స్ ను మోసుకెళ్లింది. నిర్ణీత సమయం 4 గంటల 4 నిమిషాలకు ప్రయోగం జరగ్గా నింగిలోకి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లింది రాకెట్. The spacecraft has been placed in the right orbit, which is a very highly elliptical orbit of almost 600 kilometer perigee. That's the closest point to Earth, and 60,000 kilometers at its apogee, the farthest point, and an inclination of 59 degrees. It has been precisely achieved by PSLV in its 61st mission. So congratulations to the entire PSLV project team as well as for Proba team. And we wish all the very best to Proba for their further operations and achieving the mission goals. Congratulations. శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక షిండే శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. ఏక్నాథ్ షిండేని బీజేపీ ఎన్ని రోజులుగా ఉపయోగించుకుందని ఇప్పుడు మాత్రం పక్కకు నెట్టేసిందని అన్నారు. షిండేని బీజేపీ పావుల వాడుకుందన్నారు. ఆయన మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. అవసరమైతే షిండే పార్టీని కూడా బీజేపీ విచ్ఛిన్నం చేయగలదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రధాని మోదీ రాజకీయ పందాని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सत्सद विवेक बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्व भाव किंवा आकस न बाळगता. ప్రస్తుతం దేశం మొత్తం పుష్ప 2 మాస్ జాతరతో ఊగిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఫ్యాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 సినిమా విడుదలైంది. ఇప్పటికే స్పెషల్ షోలతో బెనిఫిట్ షోలతో పుష్ప ప్రదర్శన అవుతోంది. అయితే దీంతో థియేటర్లకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోటెత్తారు. మరోవైపు పుష్ప 2లో అల్లు అర్జున్ వేసిన గెటప్ లో థియేటర్లలో వద్దకు చేరుకొని సందడి చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 మెనియాతో పాన్ ఇండియా షేక్ అవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. కొనుగోళ్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ పరుగులు పెట్టింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు విదేశీ మదుపర్ల కొనుగోళ్లు లాభాలకు కారణమయ్యాయి. ఆరంభంలో సూచీలు కాస్త నష్టాల్లో ట్రేడైంది. తర్వాత బలంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు రాణించాయి. ఇంట్రాడే కనిష్టాల నుంచి సెన్సెక్స్ దాదాపు 1,500 పాయింట్ల మేర లాభాల్లోకి వెళ్లగా నిఫ్టీ 24,700 ఎగువన ముగిసింది. రైట్, ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.